Good morning to 4th class students. Okay, open your textbook page number 56. ఈ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 56 ఓపెన్ చేయండి అన్న. 56 పేజ్లో ఇవన్నీ కూడా మిమ్మల్ని కలర్స్ వేయమన్నాను కదా, ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్కి సంబంధించి అందరూ కలర్స్ వేసారనుకోండి. ఇంకెవరికైనా కలర్స్ లేకపోతే కలర్స్ మీకు అవైలబుల్గా ఉన్నప్పుడే వేయండి అన్న, లేకపోతే పెన్సిల్తోనే వేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ 7th రోమన్ చూడండి అమ్మ. కంపేర్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్. కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చారు కదా, వాటిని కంపేర్ అంటే గ్రేటర్ దెనా, లెస్ దెనా, ఈజ్ ఈక్వల్ టునా, ఆ సింబల్స్ అనేవి మనం అక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా, మీకు ఆల్రెడీ గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఇవన్నీ మీకు ఐడియా ఉంది. అది విత్ ఫ్రాక్షన్స్తో అంతే కదా. మన ఫ్రాక్షన్స్తో ఆల్రెడీ ఎడిషన్ చూసాం, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను. ఇప్పుడేమో లెస్ దెన్, గ్రేటర్ దెన్ సింబల్స్ని కూడా యూజ్ చేసి ఫ్రాక్షన్స్తో మనం చేద్దాం అన్న. ఓకే, ఫస్ట్ 7th రోమన్లో ఏ చూడండి. 2/7 6/7. 2/7 6/7లో ఏ ఫ్రాక్షన్ బిగ్ నెంబరు, ఏ ఫ్రాక్షన్ స్మాల్ నెంబరు ఎలా తెలుస్తుంది మనకి? న్యూమరేటర్, డినామినేటర్. డినామినేటర్స్ సేమ్గా ఉంటే కింద నెంబర్స్, డినామినేటర్స్ అంటే ఏంటన్నా కింద నెంబర్స్, డినామినేటర్స్ సేమ్గా ఉంటే మనం పైన నెంబర్స్ ఏది బిగ్ నెంబర్ ఏది స్మాల్ నెంబర్ యాస్టీస్గా వేసేస్తానన్నా. ఓకేనా, సో ఫస్ట్ డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయా అని చెక్ చేసుకుని అప్పుడు చేయాలి. సో ఇక్కడ సేమ్గా ఉన్నాయి కదా, 7 సేమ్గా ఉన్నాయి. అప్పుడు మనం న్యూమరేటర్స్ చూసుకోవాలి. న్యూమరేటర్స్లో 2, 6 ఏది బిగ్ నెంబర్? 2 or 6? 6 is the big number. So 2/7 is less than 6/7. 2/7 అనే నెంబరు 6/7 కంటే స్మాల్, చిన్నది, లెస్ దాన్ చిన్నది. సో ఎటు బిగ్ నెంబర్ అయితే అటువైపు ఇలా తెరుచుకుంటుందో మీకు చెప్పానండి. సింబల్ అలా ఉంటుందని కొంచెం గుర్తుగా చెప్పాను. సో అలాగే పెట్టండి. 6/7 బిగ్ నెంబర్ కాబట్టి ఇలాగ ఓపెన్ అవుతుంది. సో 2/7 ఈజ్ లెస్ దాన్ 6/7. సో లెస్ దాన్ సింబల్ పెట్టినాను. ఓకేనా, డినామినేటర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్లో 2, 6 ఉన్నాయి. అందులో 6 బిగ్ నెంబర్ కాబట్టి ఆ 6 వైపు పెడతాము. సో 2/7 ఈజ్ లెస్ దాన్ 6/7. సో లెస్ దాన్ సింబల్ పెట్టినాను. టెక్స్ట్ బుక్లో పెట్టండి సరిపోతుంది, నోట్స్లో ఏమీ రాయొద్దు, జస్ట్ టెక్స్ట్ బుక్లోనే పెట్టండి సరిపోతుంది. నెక్స్ట్ బి చూడండి. 1 3/4, 2 1/4. ఓకేనా, ఇక్కడేమో ఫస్ట్ నార్మల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, సో డైరెక్ట్గా చేసేసాము. కానీ ఇక్కడ ఏమున్నాయి, మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ ద మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ ద నార్మల్ ఫ్రాక్షన్. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని చేంజ్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఈజీ అవుతుంది. సో ఈ చేంజ్ చేయడంలో మీకు చెప్పాను కదా, హోల్ నెంబర్ ఇంటూ డినామినేటర్ ఇంటూ చేయాలి, ప్లస్ న్యూమినేటర్ ప్లస్ చేయాలి. కింద మొత్తం కామనే. సో 1 into 4, 1 4s are 4, 4కి 3 యాడ్ చేస్తే 7. సో 7/4. దీన్ని 2 4s are 8, 8కి 1 యాడ్ చేస్తే 9. సో 9/4. అలా ఫస్ట్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ని చేంజ్ చేసుకున్నాను. చేసుకుంటే 1 4s are 4, 4కి 3 యాడ్ చేస్తే 7. సో 7/4. 2 4s are 8, 8 plus 1 9/4. సో 7/4 9/4. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి, 4 4. అప్పుడు న్యూమరేటర్స్లో 7 9 ఏది బిగ్ నెంబర్? 7 9లో 9 బిగ్ నెంబరు. సో 7/4 ఈజ్ లెస్ దాన్ 9/4. 7/4 అనే నెంబరు 9/4 కంటే లెస్ దాన్ చిన్నది. సో లెస్ దాన్ సింబల్, ఏకి లెస్ దాన్ సింబల్, B1 కూడా లెస్ దాన్ సింబల్. నెక్స్ట్ సి చూడండి. 6/11, 1 2/11. దిస్ ఇస్ అ నార్మల్ ఫ్రాక్షన్, దిస్ ఇస్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంటూ నార్మల్ ఫ్రాక్షన్. సో 6/11, 1 2/11 ని చేంజ్ చేయాలి. 1 11s are 11, 11కి 2 యాడ్ చేస్తే 13. సో 13/11. సో 6/11, 13/11. డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. సో న్యూమరేటర్స్ ఆర్ 6, 13. సో 13 is the big number. సో 6/11 is less than 13/11. 6/11 అనేది 13/11 కంటే చిన్నది. సో లెస్ దాన్ సింబల్ వేసేయండి. ABC కూడా లెస్ దాన్ సింబల్. నెక్స్ట్ D1 చూడండి. 7/2, 3 1/2. సో ఫస్ట్ 7/2 వేసుకుంటాము. నెక్స్ట్ 3 1/2 మిక్స్డ్ ఫ్రాక్షన్ ఫస్ట్ చేంజ్ చేసేయండి. 3 2s are 6, 6కి 1 యాడ్ చేస్తే 7. 3 2s are 6, 6 plus 1 7, 7/2. 7/2 7/2. 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ సింబల్ వస్తుందన్న? ఈజ్ ఈక్వల్ టు. సో ఈజ్ ఈక్వల్ టు సింబల్ వేయండి. ఓకేనా, ఆ 2 నెంబర్స్ కూడా సేమ్గా ఉన్నాయి కాబట్టి మనం మిడిల్లో ఈజ్ ఈక్వల్ టు సింబల్ వేస్తాం. నెక్స్ట్ EF. ఈ సమ్ చూడండి. 2 2/3
3, 1, 2 by 3. First we have to change mixed fraction into normal fraction. So 2 3s are 6. 6 plus 2, 8. So 8 by 3. 1 3s are 3. So 3 plus 2, 5. So 5 by 3. Okay na? 2 3s are 6. So 6 కి divide చేస్తే 8. So 8 by 3. 1 3s are 3. 3 కి divide చేస్తే 5. So 5 by 3. 8 by 3, 5 by 3. Denominators are same. So numerators are 8, 5. So 8 is the big number. So 8 by 3 is greater than 5 by 3. 8 by 3 అనే నెంబర్ 5 by 3 కంటే బిగ్ నెంబర్. సో గ్రేటర్ దెన్ సింబల్ వేయండి. గ్రేటర్ దెన్ సింబల్. నెక్స్ట్ ఎఫ్ సమ్ చూడండి. 24 by 12 to 1 by 12. 24 by 12 to 1 by 12. So చేంజ్ చేసుకున్నాను. ఇక్కడ 2 12s are 24. 24 కి 1 యాడ్ చేస్తే 25. So 25 by 12. 24 by 12, 25 by 12. Denominators are same. Numerators are 24, 25. So 25 is the big number. So 24 by 12 is less than 25 by 12. ఇక్కడ less than symbol. F1 కి. అలా నేను ఈ 6 sums ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ 6 sums కూడా మీ టెక్స్ట్ బుక్ లో ఫిల్ చేయండి. అలాగే మీ వర్క్ బుక్ లో కూడా ఫిల్ చేయండి. వర్క్ బుక్ లో పేజ్ నెంబర్ 39. వర్క్ బుక్ లో పేజ్ నెంబర్ 39 లో మీరే ఓన్ గా ఫిల్ చేసేయండి. టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ నీట్ గా ఫిల్ చేయండి. అలాగే మీకు హోంవర్క్ ఏంటంటే ఏ టేబుల్స్ చదవన్నాను. ఓకేనా? మొత్తం టేబుల్స్ అన్ని కూడా మీకు ఏ టేబుల్ అయితే కొంచెం రాలేదు మొత్తం టేబుల్స్ అన్ని కూడా రివైజ్ చేసుకోండి. 11th టేబుల్, 12th టేబుల్, 13th టేబుల్ అలా మొత్తం 20 టేబుల్స్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుని బాగా డైలీ కూడా టేబుల్స్ మీరు చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.